మన ఇండియాలో టీబీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా చూస్తాము. టీబీ అనేది మన శరీరంలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్ ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేస్తుంది. మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ చేసేది లంగ్స్ని, అంటే ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో టీబీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ 6 నెలల నుంచి 9 నెలలు, కొన్నిసార్లు 1 సంవత్సరం మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే, ఈ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కొంతమంది పేషెంట్స్కి కంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎస్పెషలీ ఇథాంబ్యూటాల్ అనే డ్రగ్ టీబీ మెడికేషన్లో ఇస్తారు. అండ్ ఇవి గవర్నమెంట్ నుంచి వస్తాయి డ్రగ్స్. స్పెసిఫికలీ ఇథాంబ్యూటాల్ అనే డ్రగ్ కంటి నరంని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ టీబీ వచ్చినప్పుడు వాళ్ళు మందులు వేసుకోవడం స్టార్ట్ చేశాక అట్లీస్ట్ వితిన్ 1 మంత్ ఒక ఐ చెకప్కి తీసుకురావాలి. అండ్ కంటి నరం టెస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. టోటల్గా టీబీ తగ్గిపోయాక కూడా కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రియాక్టివేట్ అయ్యి కంటికి వచ్చే రిస్క్ ఉంటుంది. సో కంట్లో కూడా పైన లేయర్ నల్లగుడ్డు భాగం నుంచి కంటి నరం వరకు ఏ పార్ట్లో అయినా టీబీ ఇన్ఫెక్షన్ చేస్తుంది అండ్ కంటి వాపు తీసుకొస్తుంది.